ఇప్పటి వరకు జ్యోతిలక్ష్మి టీమ్ అంతా వచ్చి స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. కానీ ఇప్పుడు స్టేజ్ మీదకి రాబోతున్నారు ఇలాంటి వ్యక్తి కాదండి. ఇండియాకి ఆస్కార్ రావడానికి 100 ఏళ్ళు పడితే ఈయనకి ఆస్కార్ రావడానికి కేవలం 1 ఇయర్, ఓన్లీ 1 ఇయర్ పట్టింది. ఆయన ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది. ఒక్కసారి గట్టిగా ఇన్వైట్ చేద్దాం మన ఆస్కార్ బాబు ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ సర్. ఆస్కార్ బాబు గారు, ఏమైంది సార్? బ్లెస్సింగ్స్ సార్, బ్లెస్సింగ్స్. తప్పమ్మా, మనం మొక్కాల్సిందా భగవంతుడికమ్మా, నాలాంటి వాళ్ళకి కాదు. ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు? అందుకే వచ్చింది సార్ మీకు ఆస్కార్, ఊరికే రాలేదు. కూర్చోండి సార్, కూర్చోండి. బాబు గారు కొద్ది సమయాన్ని మాకు కేటాయిస్తే కొన్ని ప్రశ్నలు ఓకేనా సార్? అంటే ప్రేక్షకులు అడగాలనుకున్నవి నేను అడిగేస్తాను. చెప్పండి. ఓకే సార్, అసలు మీకు ఆస్కార్ వచ్చింది ఇవాళ, మీ నిరీక్షణ ఫలించింది, యావత్ భారతదేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. మీకు ఎలా అనిపిస్తోంది? ఆ క్రెడిట్ అమెరికాకి వెళ్ళిపోయింది. అమ్మాయి ఇప్పుడు కావాలంటే నా కొడుకుని ల్యాండ్ చేస్తా ఇండియాకు. ఓహో, మీకు ఆస్కార్ క్రెడిట్ మాత్రం అమెరికాకి ఇచ్చారా? మీకు కొడుకుని లాంచ్ చేసి అప్పుడు ఇండియాకి ఇస్తారా? చాలా థ్యాంక్స్ అండి. అసలు మీకు ఎందుకు సార్ 1 ఇయర్ పట్టింది ఆస్కార్ రావడానికి? ఇంతకుముందు వచ్చిన అవార్డులన్నీ డైరెక్టర్లకు ఇచ్చేసా. లెక్క పెట్టలేనని నందులు, ఇంట్లో పెట్టుకోలేనని ఫిలింఫేర్ అవార్డులు. నాలో 50 షేడ్స్ ఉన్నాయి. నాలో 50 షేడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కలగలిపి నేనే డైరెక్షన్ చేస్తూ నేనే సినిమా తీసా. ఆ సినిమా చూసి ఆస్కార్ అవార్డు నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చింది. ఎనీవే సార్, అసలు మొట్టమొదటి తెలుగు ఇండస్ట్రీలో ఆస్కార్ గెలిచిన ఆ క్రెడిట్ మీకే దక్కింది 1 ఇయర్లో. కంగ్రాచులేషన్స్ సార్. మీ ఫ్యాన్స్ అందరూ మీరు వెయిట్ చేస్తున్నారు, మీరు వాళ్ళకి ఏం సూచనలు చెప్తారు? ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నా కట్అవుట్లకు హారతులు ఇవ్వకండి, నా ఫేస్ బ్లాక్ అయిపోతుంది. నెక్స్ట్, పాలాభిషేకాలు చేయండి, కానీ కల్తీ పాలతో చేయడం వల్ల నా కళ్ళు మండుతున్నాయి. ఇంకా నా కట్అవుట్ మీద రాళ్ళేస్తే నా గుండెలు పగిలిపోతాయి. పేడేస్తే స్మెల్ నాకు వస్తుంది. సార్, నా కట్అవుట్ అంటే నాకు ఇష్టం, నేనంటే నాకు ఇష్టం. ఈ ప్రపంచంలో నేను ఎంత అందగానో ఈ ప్రపంచం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఎస్, నేనంటే నాకు ఇష్టం, నేనంటే నాకు ఇష్టం. మీరు ఒక్కో క్వశ్చన్కి ఇంతసేపు మాట్లాడితే మాకు చాలా కష్టం. సార్, నెక్స్ట్ క్వశ్చన్. మీ కట్అవుట్కి అవన్నీ చేస్తుంటే మీకెందుకు నొప్పి పుడుతోంది? మీకెందుకు వాసన వస్తుంది? నా కట్అవుట్లు అంటే నాకు ఇష్టం, నేనంటే నాకు ఇష్టం. ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకోవడం నాకు ఇష్టం, తర్వాత ఈ ప్రపంచాన్ని ప్రేమించడం నాకు ఇష్టం. బాగుంది సార్. అవును, మొన్న ఏదో జనాభా లెక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని కలిసారు ఈ విషయం మీద అని మాకు తెలిసింది. ఎందుకని? దయచేసి చెప్తున్నా, నిజంగా మీరు పుట్టిన పిల్లలకు 100కి 90 మంది నా పేరే పెట్టడం వల్ల జనాభా లెక్కల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారని నా దగ్గరకు వచ్చి అడుగుతారు. ప్లీజ్ 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 మీరు 90 తగ్గించి 10 మందికి పెట్టుకొని అడ్జస్ట్ అయిపోద్ది. అది ఓకే సార్. సార్, మొన్న మీ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చాడంట సార్, కథ చెప్దామని. మీరేమో అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. మా స్టూడియోకి వచ్చి వెయిట్ చేస్తున్నాడు, కొంచెం పిలుద్దామా సార్? వద్దండి, కొత్తలతో ఇప్పుడు నేను చేయాలనుకోవట్లేదు. అలా అనుకుంటే మీరు ఈ రోజున ఆస్కార్ గెలుచుకోవడానికి ఉండేవాళ్ళు కాదు కదా సార్. ఆస్కార్ గెలుచుకోవడం నా అదృష్టం అమ్మా, ఇప్పుడు ఎవరికీ లేదు. పాప 3 నెలల నుంచి తిరుగుతున్నాడంట సార్. నీకు బాగా తెలుసా? అతను మీకు బాగా తెలుసని చెప్పాడు. లేదు, నీకు బాగా తెలుసు అంటే రమ్మని చెప్పు, నాకు చాలా మంది తెలుసు. వద్దులేండి. అండ్ ఇంకొక ఫైనల్ క్వశ్చన్ సార్. చెప్పండి. మీకు ఈ మధ్య లేడీస్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది, అమ్మాయిలు అయితే పడి చచ్చిపోతున్నారు మీ పేరు వింటే. మరి వాళ్ళకి మీరు చెప్పేటువంటి మీ సమాధానం ఏంటి? నన్ను ఎంతమంది ప్రేమించినా ఎంతమంది ద్వేషించినా సదా వాళ్ళ ప్రేమకు బానిస. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5గురు అయినా ఓకే అండి. ఎంతమంది ఉన్నా సరే ఈయన బానిస అంట. ఈయన హృదయం, ఈయన కాలేయం చాలా స్ట్రాంగ్. మరి మన సినిమాలో ఈయన జ్యోతిలక్ష్మిని ఎలా ఆడించారో, జ్యోతిలక్ష్మి